ధర్మపురి అరవింద్ గారు అంటే కాంట్రవర్సీ. ఈజ్ దట్ యువర్ షార్ట్ కట్ టు పాలిటిక్స్? వాట్ కాంట్రవర్సీ డిడ్ ఐ మేక్ మేడం? ఎనీ స్టేట్మెంట్ యూ మేక్ లైక్ యూ జస్ట్ నో, మీరు ఇప్పుడే అన్నారు నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అని. సోషల్ మీడియాలో ఏమి హైలైట్ అవుతుంది అని మనకు తెలుసు. జస్ట్ మొన్నకి మాట అంటున్నాను, మీరు అడ్రస్ చేస్తూ ఒక గ్రూప్ని అంటున్నారనమాట, మీరు కాంగ్రెస్కి ఓటేసినా బీఆర్ఎస్కి ఓటేసినా అబ్ జహన్నుమే జాయింగే, నరకానికి పోతారు. ఆయన అదే పదాలు వాడారు, జహన్నుమే జాయింగే. ఇది ఒక ఇలాంటి ఒక సెంటెన్స్ ఒక పొలిటీషియన్, రెస్పాన్సిబుల్ పొలిటీషియన్ ఓటర్స్కి చెప్పాల్సిన విషయమా? సో యూ హ్యావ్ ట్విస్టెడ్ మై స్టేట్మెంట్. You said exactly आप जहन्नुम में जाएंगे अगर आप बीआरएस या कांग्रेस को वोट करेंगे. आप जहन्नुम की तरफ जा रहे हो, आप जन्नत में जाना, आपको जन्नत हासिल होना, आप जिस थाली में खाते हो उसमें छेद नहीं करना. इतने बेनिफिट्स आपको आ रहे हैं तो आपका आशीर्वाद भी रहना. अन्नदाता सुखी भव. सो आपका जो निर्णय है, कांग्रेस क्या करा आपको? द आंसर वॉज कुछ नहीं करा. बीआरएस क्या करा? चीट करा. मोदी जी ये सब कर रहे हैं, आपका खाना, आपका पकाना, आपका बच्चों का पढ़ाई, आपका हेल्थ इंश्योरेंस, आपके 2 टीके वैक्सीन्स फ्री में. अपने उसमें शादी मुबारक भी ऐड कर दिया. शादी मुबारक with type of the status of economic situation in the state of Telangana, they have used the minority fund, welfare fund, which is flowing from the central government for Shadi Mubarak. And ఈ లాస్ట్ 3-4 years నుంచి అయితే పిల్లలు పుట్టినాక వస్తుంది షాదీ ముబారక్ అని కూడా చెప్తున్నారు వాళ్ళే. సో ఇటువంటివి వాళ్ళకి అన్ని తెలుసున్నాక మీరు ఆన్ రిలీజియస్ బేసిస్ జస్ట్ బిఫోర్ ద ఎలక్షన్ సమ్ ముల్లా కమ్స్ అండ్ యూ జస్ట్ బ్లైండ్లీ ఫాలో హిమ్. దిస్ ఈజ్ నాట్ ద వే యూ షుడ్ ఓట్. అండ్ ఈ స్కీమ్స్ అన్ని ఒక ఎత్తు, and you are getting so many benefits, why won't you vote? No, we don't vote for BJP. This was a group of people whom I was having a conversation, private conversation. Then I said, మా దగ్గర ఒకటి అంటామండి, ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీ భవ అంటాము, అనకపోతే మంచిది కాదు నరకానికి పోవచ్చు అని కూడా మా దాంట్లో ఉంటుంది. ఇదొక అంశము, ఇదొక అంశం. మీరు జహన్నం కి పోతారు అనలేదు నేను. आप जहन्नुम की तरफ जाएंगे, आप जन्नत हासिल होना आपको అని I was wishing well for them. But what's your advice to voters? నరకానికి పోవాలనా స్వర్గానికి పోవాలనా? It is not an advice sir, it is a wish. స్వర్గానికి పోవాలంటే బీజేపీకి ఓటేయాలి. ఎవరు మీకు సేవ చేస్తారో, దేశానికి ఎవరు సేవ చేస్తున్నారు, మీ ఆశీర్వాదము మీ ఓటు వాళ్ళకు ఉంటే మంచిది.